హాయ్, దిస్ ఇస్ రాజ్కుమారి ఫ్రమ్ అమిగా. ఇప్పుడు నేను వేర్ చేసుకున్నాను కదండి, ఇది మనకి మంచి సాటిన్ క్రేప్లో ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ అంటే చూడండి, ఇట్లా లైట్ వెయిట్ వస్తుంది. చక్కగా మంచిగా మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అంటే సాటిన్ అంటే బరువు ఉంటుంది అలా ఏం లేకుండా చాలా లైట్ వెయిట్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి పళ్ళు ఇలా వస్తుంది చూడండి. ఫ్లవర్ బంచెస్ అనేవి ఇట్లా పళ్ళులో కూడా ఇచ్చాడు. మంచి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కదా. బ్లూ ఇచ్చాడు, వైన్ ఇచ్చాడు, గ్రీన్ ఇచ్చాడు, ఇంకా లైట్ కలర్ కూడా ఇచ్చేసాడు. పొగాకు కలర్ అంటారు కదా అలా. ప్లీట్స్లో మనకి ఇలా ఇలా వస్తుంది. ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది, బాగుందండి. చిన్న ఇక్కడ మనకి జరీ వచ్చేసి సిల్వర్ కలర్ జరీ యాడ్ చేసాడు శారీలో. ఇట్లా ఫ్లవర్ అనేది వచ్చేసి చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది శారీ అయితే. మనకి మంచిగా స్టైల్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఇవి మనకి 2100లో ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి, చాలా బాగుంది కదా, చాలా కూల్గా ఉంది. మంచి పింక్ కలర్ బార్డర్లో బేస్ కలర్ తీసుకొని దాంట్లో ఇలా పింక్ కలర్ ఫ్లవర్, బ్లూ కలర్ ఫ్లవర్ యాడ్ చేస్తాడు, ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తాడు. మనకి ఇలా బార్డర్ వచ్చేసరికి పింక్ని హైలైట్ చేస్తాడు బార్డర్లో. ఏదైతే బార్డర్లో ఉందో మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. నేను వేర్ చేసిన శారీ కూడా బ్లూ కలర్తో బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది అసలు అయితే లుక్ అయితే మీకు ఇలా వస్తుంది. చాలా బాగుంది. వెయిట్ చూడండి, చాలా లైట్ వెయిట్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది. హోమ్ వాష్ చేసేసుకోవచ్చు చక్కగా. వాషబుల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి సేమ్ ఫ్యాబ్రిక్తో ఉంది, డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇలా వస్తుంది. వీటికి ఇచ్చిన బ్లౌజెస్ కనుక స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది పళ్ళు. శారీ అంతా కూడా మనకి చక్కగా కొంచెం బ్రౌన్ కలర్, గ్రేప్ కలర్లా ఉంది ఫ్లవర్ కలర్ అయితే. మనకి బ్లౌజ్ కలర్ కూడా ఆ కలరే ఇచ్చేసారు చూడండి. ఇలా వస్తుంది బ్లౌజ్. ఇంకైతే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ వీటిల్లోనే డిజైన్ మారిపోతుంది. మీకు ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది, డిజైన్ మారిపోతుంది చూడండి ఇలా. ఇది మనకైతే సెమీ కస్తర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి, సెమీ కస్తర్ వస్తుంది, కానీ చూడడానికి అలానే ఉంటుంది. అది సాటిన్ కదా, ఇది కస్తర్ వస్తుంది. ఇలా కింద బార్డర్లో పీకాక్స్, పైన బాడీలో ఇట్లా ఫ్లవర్స్ యాడ్ చేశాడు. డ్యూయల్ షేడ్ తీసుకున్నాడండి. ఇలా వస్తుంది మనకి. ఇలా పైపింగ్లో యాడ్ చేశాడు కదా లాస్ట్లో బార్డర్లో కలర్, ఆ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. పళ్ళు యాక్చువల్గా ఇది పళ్ళు. బ్లౌజ్ చూడండి, కొంచెం థిక్ షేడ్లో ఇచ్చాడు బ్లౌజ్. అంటే ఇక్కడ బాడీ షేడ్ కన్నా కొంచెం థిక్ షేడ్ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫస్ట్ ఆరెంజ్ అట్లా ఉంది కలర్ అయితే. మీకు ఇలా తీసుకున్నాడు చక్కగా. నెమళ్ళు అయితే లావెండర్ షేడ్ తీసుకున్నాడు కదా, బాగుంది. కలర్స్ బాగున్నాయి, సారీ కూడా చాలా బాగుంది. వెయిట్ తక్కువ ఉంటుంది. ఇది చూడండి పళ్ళు, బ్లౌజ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇవి కూడా మనకి సెమీ టస్సర్లోనే ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, ఒకవేళ చూడకపోతే ఒక 2 సారీస్ అనేవి చూపిస్తాను.